అహంకారము అనేది మనిషికి ఎంత ప్రమాదకరం అంటే, అన్ని రోగల కంటే భయంకరమైన రోగం అహంకారం. అన్ని వ్యాధుల కంటే భయంకరమైన వ్యాధి అహంకారం. అహంకారం కూడా వ్యాధా? అవునండి. అహంకారం కూడా మనకి కనబడని ఒక రోగం, కనబడని ఒక వ్యాధి. అంటే అది వ్యాధి, అదో రోగం అని నేను అనుకోం, కానీ అదొక వ్యాధి, అదొక రోగం. ఒక రోగం, ఒక వ్యాధి పెట్టుకున్న వ్యక్తి ఎలా క్షీణించి చచ్చిపోతాడో, రోజు రోజుకి అతని ఆరోగ్యం క్షీణించిపోయి మరణిస్తాడో, అదేవిధంగా అహంకారంతో బ్రతుకుతున్న ఏ వ్యక్తి అయినా సరే, అది స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా సరే, వాళ్ళ జీవితం పతనంలోకి వెళ్ళిపోతుందండి. అహంకారం మనిషికి ఏం చేస్తుందంటే, అహంకారం వెంబడి అవమానం వస్తుందంట. అహంకారము మనిషికి అవమానంలోకి తీసుకెళ్తుంది. అహంకారము జీవితంలో పైకి ఎదగం. అహంకారం జీవితంలో ఏమి సాధించలేము. అహంకారం మనసు వల్ల అన్నీ కోల్పోతాం. అహంకారం మనసు వల్ల అందరికీ దూరం అయిపోతాం. అహంకారం మనసు వల్ల అనేక మందికి దూరంగా అయిపోయి ఆఖరిగా ఒంటరివాడిగా మిగిలిపోతారు అహంకారం ఉన్నవారు. ఈ అహంకారము మనిషిని క్షీణించి మరణించేంత వరకు వదలదు. ఒకవేళ అటువంటి అహంకారము మనలో ఉంటే ఆ వ్యాధి నుంచి మనం బయటికి రావాలి, ఆ జబ్బు నుంచి మనం బయటికి రావాలి. ఆ అహంకారం వెంబడ అవమానం వస్తుందంటండి. అప్పుడు అటువంటి అహంకారానికి మనము దూరంగా ఉండాలి. అహంకారము ఒంటరివాడిని చేస్తుంది మనల్ని. అహంకారము మన జీవితాన్ని పతనాన్ని చేస్తుంది. ఈ అహంకారం ఎందుకు వస్తుందంటే, చాలా మందికి డబ్బు వల్ల, కొంతమందికి అహంకారం, మరి కులం వల్ల అహంకారం, మతం వల్ల అహంకారం, ప్రాంతం వల్ల అహంకారం, అందం వల్ల అహంకారం, కొంతమందికి ఏమీ లేకపోయినా అహంకారం. అంటే అహంకారం అనేది అన్నీ ఉన్నా వస్తాయి, ఏమీ లేకపోయినా వస్తుంది. గుర్తుపెట్టుకోండి, అహంకారం ప్రతి వ్యక్తిలో ఉంటుంది. కానీ ఆ అహంకారాన్ని కనుక మనం బయటకు తీసి దాన్ని మనం అనేక మందికి చూపిస్తూ ఆ అహంకార మనసుతో మనం కనుక బ్రతికితే, ఆ అహంకార మనసును మనం చంపుకోకుండా, దాన్ని పతనం చేయకుండా అలాగే మనం పెట్టుకుంటే అది రోగంగా ముదిరిపోతుంది. మనకి బీపీ, షుగరు వ్యాధులు ఏ విధంగా ఉంటావో అహంకారం కూడా మన మనసులో ఉంటుంది. బీపీని, షుగర్ని మనం ఎలా కంట్రోల్ చేస్తామండి? ఒక ట్యాబ్లెట్ వేసుకుని కంట్రోల్ చేస్తాం. అలాగే మనలో ఉన్న అహంకారాన్ని వాక్యమని, మరి సృష్టికర్త రాయించిన బైబిల్ అనే వాక్యమని, ఆ అహంకారాన్ని వాక్యమైన ట్యాబ్లెట్ల ద్వారా కంట్రోల్ చేయాలి. దేవుడికి ఆశ్రమైనది మొదటిదంటండి. దేవునికి ఇష్టం లేనిది, దేవుడు నచ్చనిది ఏంటంటే అహంకారం మనస్సు అంటండి. అహంకార దృష్టి ఎవరికైతే ఉంటుందో, ఆ అహంకార దృష్టి కలిగిన వ్యక్తి అంటే దేవుడికి అస్సలు ఇష్టం ఉండదంటండి. అస్సలు ఆ వ్యక్తిని మరి కన్నెత్తి కూడా ఆయన చూడంట. అటువంటి వ్యక్తి అంటే ఆయనకు నచ్చదంటండి. నీలో అహంకారం ఉన్నదేమో, ఆ అహంకారాన్ని విడిచిపెట్టు.